కృష్ణప్రసాద్ భూమి రూమ్లోకి వెళ్తాడు. అప్పుడు భూమి ఎంతో సంతోషంగా ఉంటుంది. ఏంటమ్మా ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నా, ఏమైందమ్మా చెప్పమ్మా అనే విధంగా అడుగుతూ ఉంటే, మావయ్య అది అది ఆయన వచ్చారు మావయ్య. ఏంటమ్మా నువ్వు అంటుంది? అవును మావయ్య, ఆ గగన్ గారు వచ్చారు. నాతో ఏదో మాట్లాడాలని అనుకున్నారు మావయ్య. అవునా? ఏంటమ్మా వాడు నీతో ఏం మాట్లాడాలని అనుకున్నాడు చెప్పమ్మా. అసలు వాడు నిన్ను కలవడానికి రావడం ఏంటి? నిజంగా నేను నమ్మలేకపోతున్నాను మావయ్య. ఎవరైనా వింటారు, ఆయన ఎవరికీ చెప్పకని చెప్పారు. అవునా? సందేహమే లేదు. సరే అమ్మా, వాడి మనసులో ఉన్న మాటను చెప్పేశాడా? చెప్పమ్మా. ఈరోజు 11 గంటలకి వెంకటేశ్వర్ల స్వామి గుడికి రమ్మని చెప్పారు మావయ్య. అవునా? ఇక ఆలస్యం చేయకుండా త్వరగా వెళ్ళమ్మా. ఎందుకంటే నీకు వాడు చెప్పేది ఐ లవ్ యూ అనే. ఖచ్చితంగా వాడు నీకు ఐ లవ్ యూ చెప్తాడమ్మా. త్వరగా వెళ్ళు. ఏంటి మావయ్య మీరు అంటుంది? నిజమమ్మా, వాడు నీకు ఐ లవ్ యూ చెప్తాడు. కావాలంటే నువ్వు విను, నీకు అర్థమవుతుంది. అంత అర్ధరాత్రి సమయంలో నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడాలంటే ఖచ్చితంగా నీతో మనసు విప్పి మాట్లాడాలని అనుకున్నాడు. కుదరలేదు కాబట్టి గుడికి రమ్మని చెప్పాడు. లేదు మావయ్య, ఆయన ఆర్నమెంట్స్ మర్చిపోయారు. నాకు తిరిగి ఇవ్వాలని నా దగ్గరికి వచ్చి ఇచ్చి వెళ్ళారు. అదో సాకమ్మా, నీకు అర్థం కావట్లేదు. సరేలే, ఇక నువ్వు ఆలస్యం చేయకుండా త్వరగా గుడికి వెళ్ళమ్మా, వెళ్ళు అని అనగానే వెంటనే అక్కడి నుండి భూమి వెళ్తూ ఉంటుంది. మరోవైపు కృష్ణప్రసాద్ ఫోన్ చేస్తూ ఉంటారు. ఇక వెంటనే ఈయనేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు అని అంటూ శారద వెంటనే కాల్ని కట్ చేస్తుంది. శారద, ఈరోజు నువ్వు నా కాల్ తీయకుండా నేను వదిలిపెట్టను శారద అని అంటూ మళ్ళీ కృష్ణప్రసాద్ కాల్ చేస్తూ ఉంటాడు. ఈయనేంటి ఇలా ఫోన్ చేస్తున్నారు అని అంటూ వెంటనే కాల్ని లిఫ్ట్ చేస్తుంది. హలో, ఏంటి శారద ఫోన్ చేస్తుంటే అలా కట్ చేస్తున్నావేంటి? నువ్వు ఎంత కట్ చేసినా నేను ఫోన్ తీస్తాను కదా. సరే ఏంటో చెప్పండి. వాడున్నాడండి, అందుకే నీకు ఫోన్ కట్ చేశాను. అవునా? నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాడికే ఫోన్ చేసి మీ అమ్మకి ఇవ్వమని చెప్పేదాన్ని. వాడు మీ మొహం చూడడమే ఇష్టపడడు, కానీ ఫోన్ మీరు చేస్తే నాకు ఇస్తాడా? ఇవ్వకపోతే తలుపులు తీసి గోడ దూకి మరీ వచ్చేస్తాను, నిన్ను కలుస్తాను. అవునా? మీరేమైనా నన్నేమైనా కొత్తగా ప్రేమిస్తున్నారా చెప్పండి? మరి కాదా? అర్ధరాత్రి నీ కోసం వచ్చి తీరుతాను. అవును అవును శారద, ఒక మాట చెప్పు. ఏంటండి? ఒక అబ్బాయి అమ్మాయి కోసం వస్తే దాన్ని ఏమంటారు? ప్రేమలో పడ్డట్టే కదా, ప్రేమే కదా. అవునండి, అంతే అని అంటూ పాట పాడుతూ ఉంటే, మీరు ఇలా చేస్తే మాత్రం నేను ఫోన్ కట్ చేస్తానండి. సరే ఉండు శారద, నీకు ఒక విషయం చెప్తాను. ఏంటండి? రాత్రి భూమి కోసం గగన్ గోడ దూకి మరీ భూమిని కలవడానికి వచ్చాడు. ఏంటండి ఏమంటున్నారు? భూమిని కలవడానికా? అవును, భూమిని ఇష్టపడటం కాదు, ప్రేమిస్తున్నాడు. ఏంటండి ఇష్టపడుతున్నావా అని నేను చాలాసార్లు అడిగాను, లేదని చెప్పాడు. అవునా? లేదు శారద, సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఉండండి అని అంటూ వెంటనే శారద కాల్ని కట్ చేస్తుంది. అంతలో గగన్ వస్తాడు. అమ్మ టిఫిన్ టిఫిన్ అని గగన్ అనగానే వెంటనే కూర్చోరా అని అంటూ వెంటనే టిఫిన్ని వేస్తూ ఉంటుంది. ఇక అంతలో పూరి కూడా కూర్చుంటుంది. నీతో ఒక విషయం మాట్లాడాలిరా. ఏంటి? నిన్న రాత్రిని భూమిని కలవడానికి వెళ్ళావా అని అనగానే వెంటనే గగన్ కోపంగా పూరి వైపు చూస్తాడు. అయ్యయ్యో అన్నయ్య, నిజంగా నాకేం తెలీదు. నన్నెందుకు చూస్తున్నావు? దానికి ఏం తెలీదురా. మరి నీకెలా తెలుసమ్మా? నాకైతే తెలియదన్నయ్య, నేనైతే చెప్పలేదు. సరే కానీ నువ్వెందుకు వెళ్ళావురా చెప్పురా. భూమిని కలవడానికి అభిమానం ఉంది కాబట్టి వెళ్ళానమ్మా, ఇందులో తప్పేముంది? అర్ధరాత్రి వెళ్ళడం ఏంటి? ఏంటమ్మా అర్ధరాత్రి చూడకూడదని ఏమైనా రాజ్యాంగంలో రాసుందా ఏంటి? అలా మాట్లాడుతున్నావు. నువ్వు ఉండు ముందు. అర్ధరాత్రి పూట అమ్మాయిని అబ్బాయి కలిశాడంటే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నువ్వే చెప్పురా. వేరేగా అనుకుంటారు కదా. అలా అని అంటున్నాను. అమ్మా, ఎటు తిరిగినా ప్రేమ గురించే మాట్లాడతావేంటి? నువ్వు చేసే పనులు అలా ఉన్నాయి కాబట్టి చూడడానికి నాకు అనిపించింది, అందుకే అన్నాను. ఏం లేదమ్మా చెప్పడానికి అని విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే, అసలు మరి ఎందుకు వెళ్ళావురా? ఆర్నమెంట్స్ నా దగ్గరే ఉన్నాయి, స్టాఫ్ నర్స్ నాకు ఇచ్చింది, అందుకే తిరిగి ఇచ్చేయాలని వెళ్ళాను. పట్టపగలు వెళ్తే గొడవ అవుతుందని అర్ధరాత్రి సమయంలో వెళ్ళాల్సి వచ్చింది, అంతే, ఇంకేమీ లేదు. ఓకేనా? భూమి మరి మమ్మల్ని ఏమైనా అడిగిందా? అడిగింది.
అవునా? ఏమని అడిగింది? అమ్మా ఏంటమ్మా అన్నయ్య గోడ దూకి వెళ్తే నువ్వు ఇవన్నీ ప్రశ్నలు ఇస్తున్నావేంటి? సరే కానీ భూమి మాత్రం శరత్చంద్ర ఇంటికి వెళ్ళింది. ఇక శరత్చంద్ర ఏమో భూమిని కూతురని అనుకుంటున్నాడు. మరి భూమి అనుకుంటే ఎలారా? చెప్పరా? అమ్మా భూమి మన మనిషి. అతను అనుకుంటే అనుకోనివ్వు. కానీ ఎంతైనా కూడా భూమి మాత్రం నాన్నగా ఒప్పుకోదు అని ఈ విధంగా అంటూ వెంటనే గగన్ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం గగన్ భూమి ఉన్న రూమ్లోకి వస్తాడు. అంతలో కారిడార్ని ఓపెన్ చేయగానే భూమి బట్టలను చూసి అలానే భూమితో గడిపిన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ మైమర్చిపోతూ ఉంటాడు గగన్. అలానే ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు. ఇక అంతలో అక్కడే ఉన్న ఫ్రేమ్స్ని చూస్తాడు. అసలు ఇవేంటి అని వెంటనే అక్కడే ఉన్న 3 ఫ్రేమ్స్ని తీసుకొని ఏంటా అని చూస్తూ ఉంటాడు. ఇక ఒక ఫోటో, పెయింటింగ్ ఫోటో, వెంటనే ఆ ఫోటోని చూసి పక్కకు పెట్టేస్తాడు. ఆ తర్వాత భూమి భరతనాట్యం చేసిన ఫోటోని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక ఆ ఫోటోని కూడా అక్కడే పెట్టేస్తాడు. వెంటనే వెనుతిరిగి ఉన్న శరత్చంద్ర శోభ ఫోటోను చూడబోతూ ఉన్న సమయంలో అదే సమయానికి భూమి డ్రెస్ క్రింద పడిపోతుంది. ఇక వెంటనే భూమి డ్రెస్ తీయటం కోసం ఆ ఫోటోని చూడకుండానే అక్కడే పెట్టేస్తాడు. ఇక భూమి డ్రెస్ని పట్టుకుంటాడు. భూమి గురించే ఆలోచిస్తాడు. అదే ధ్యాసలో ఉంటాడు. గగన్ కళ్ళు తెరిచేసరికి భూమిని చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఒకరికొకరు కళ్ళలో చూసుకుంటూ ఉంటారు. అప్పుడు వెంటనే భూమి ఏం చెప్పను, అమ్మ నిన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే నిజం దాయడం మాత్రం చాలా కష్టంగా ఉంది. అవును నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం కంటే మేము ప్రేమించుకుంటున్నామని చెప్పడంలో కిక్కే వేరు కదా. కరెక్టే కదా. చెప్పు భూమి, మరి నేను నీకు ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటండి? ఏం చెప్పాలని అనుకుంటున్నారు? ఐ లవ్ యూ అని విధంగా చెప్పగానే ఇక భూమి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఏంటి ఐ లవ్ యూ అని చెప్తే నీ మనసులో ఎలాంటి మాట రాలేదేంటి? ఈ విషయం నేను అమ్మ ముందు చెప్పేంత ధైర్యం నాకు ఉందా? చెప్పు భూమి, నేను చెప్పగలనా అని అంటూ ఉంటే భూమి సైగ చేస్తుంది. మీరు చెప్పగలరు అనే విధంగా అంటూ సైగ చేయగానే ఇక వెంటనే గగన్ మాత్రం అలా భూమిని దగ్గరగా తీసుకుంటాడు. భూమి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఇక గగన్ వెంటనే అలా గుండెలకు హత్తుకుంటాడు. ఐ లవ్ యూ భూమి, ఐ లవ్ యూ సో మచ్ అనే విధంగా అంటూ ఇక వెంటనే నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడగానే ఇక అక్కడ భూమి బట్టలను చూసి అంటే ఇదంతా నా డ్రీమా అని అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక వెంటనే నేను భూమిని కలవడానికి వెళ్ళాలి అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటాడు.